నిన్న బీటెక్ రవి గారు మాట్లాడడం అనేది పెద్ద సంచలనం రేపింది. వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి జరిగినటువంటి అకృత్యాలన్నీ కూడా బయటపెట్టారు. వాస్తవానికి వీళ్ళది బలపనూరని, బలపనూరు నుంచి తిరిగేసేసి అక్కడ మళ్ళీ పులివెందులలో సెటిల్ అయ్యారని, అక్కడేదో బలపనూరులో చాలా పెద్ద రాజకీయ ఫ్యామిలీకి ఏదో చిత్రించుకున్నారని, ఇప్పుడు వాస్తవానికి అనవసరంగా తను మాట్లాడి పూర్తి బయట పెట్టేశాడు. ఏదో కడుపు దించుకుంటే కాలు మీద పడ్డట్టుగా కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి తనకు తానే గోతి దోకున్నాడని చెప్పి అనుకోవచ్చు అంటారు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి అతను ఏమనుకున్నాడంటే తన తండ్రి రాజశేఖర్ రెడ్డి, తన తాత రాజారెడ్డి వీళ్ళందరూ స్వాతంత్ర సమర యోధులు, బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయులు అన్నట్టుగా చిత్రీకరించేవాడు. ఫ్యాక్షన్ లీడర్లు మర్డర్లు చేయటమే రాజకీయంగా భావించి చేసిన వాళ్ళు వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ రాజశేఖర్ రెడ్డి కూడా నిజంగా ఇందాక దుర్గా కుమార్ గారు అన్నట్టు రాజశేఖర్ రెడ్డి ఇంత దుర్మార్గుడు అని చెప్పి మాలాంటి వాళ్ళకు కూడా తెలీదు. అంటే ఇన్ని మర్డర్లు చేశాడా? తండ్రి పెద్ద కొడుకు చిన్న కొడుకు అంటే రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి, వాళ్ళ నాన్న రాజారెడ్డి, ఈ ముగ్గురు కలిసి జార్జి రెడ్డి అంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఇన్ని ఘాతుకాలకి పాల్పడ్డారని చెప్పి ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. రాజశేఖర రెడ్డి చెప్పే మాటలు విని మేము కూడా ఆయన ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకి దూరంగా ఉండేవాడు అనుకున్నాం. చాలా దూరంగా ఉన్నాడు, తమ్ముడిని కూడా దూరంగా ఉంచాడు అనుకున్నాం. తీరా చూస్తే ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే ఆ డైరెక్ట్ విట్నెస్లు బయటకు వచ్చి చెప్తూ ఉంటే, ఈ రోజున విక్టిమ్స్ బయటకు వచ్చి చెప్తూ ఉంటే ఎంత దారుణమైన రక్త చరిత్ర ఉన్నది ఈ జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఎవడైనా కానీ జగన్మోహన్ రెడ్డి పాలన గురించే మీరు ఇన్ని డిబేట్లు పెట్టారు, మేము ఇన్ని డిబేట్లలో పార్టిసిపేట్ చేసాం. ఏ రోజునైనా మనం ఈ రాజశేఖర్ రెడ్డి ఇన్ని మర్డర్లు చేశాడు, వివేకానంద రెడ్డి ఇన్ని మర్డర్లు చేశాడు, రాజారెడ్డి ఇన్ని మర్డర్లు చేశాడు అని చెప్పి మనం ఎప్పుడన్నా మాట్లాడుకున్నామా? వివేకానంద రెడ్డి అయ్యో పాపం వివేకానంద రెడ్డిని వేసేసారు వీళ్ళందరూ కలిసి అని వివేకానంద రెడ్డి మీద కూడా సానుభూతితోటి మాట్లాడుకున్నాం కదా మనం. తీరా వచ్చేసి ఈ జగన్మోహన్ రెడ్డి మా తాతని చంపిన వాళ్ళని నేను వదిలేశాను, నేను ఎంత మంచివాడినో చూడండి అని చెప్పటం వల్ల ఆ ఒక్క డైలాగు తోటి ఇంతమంది బయటకు వచ్చి చెప్తూ ఉన్నారు ఎంత దుర్మార్గుడు మీ తాత, ఎంత దుర్మార్గుడు, నువ్వెంత అంటే తాత రాజారెడ్డి చేసిన పనులు ఆ బలపనూరు దగ్గర నుంచి ఆయన్ని గనులోళ్ళని వేసేయటం, ఆ గనులు స్వాధీనం చేసుకోవడం దగ్గర నుంచి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి చేసిన కార్యక్రమాలు ఘోరమైనగా రాజశేఖర రెడ్డి చేసిన ఘోరాలు ఎటువంటివో వేరే వాళ్ళు కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కన ఒక ఆయన ఉన్నాడు, సతీష్ రెడ్డి అని. జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటాడు. ఆ సతీష్ రెడ్డి చెప్తున్నాడు, ఏమని చెప్పాడు తెలుసా? పాపం నర్రెడ్డి తులసిరెడ్డి ఆయన చాలా మంచి సాఫ్ట్గా పంచగట్టుకొని ఉంటాడు, పెద్ద మనిషి, ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు వీటి జోలికి పోకుండా ఉండే వ్యక్తి. నర్రెడ్డి తులసిరెడ్డిని వేసేయమని చెప్పి రాజశేఖర్ రెడ్డి నాకు చెప్పాడు అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న సతీష్ రెడ్డి చెప్తున్నాడు. అంటే నేను డబ్బులు పెడతాను, నేను నీకు సతీష్ వేసేసేయి తులసిరెడ్డిని అని చెప్పాట. అప్పుడే ఆ సతీష్ అప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయి పూర్తి చేసుకొని సొంతూరుకు వచ్చాడు. తర్వాత ఏం చేద్దాం, ఫర్దర్గా ఏం చూద్దాం, నీకు ఎందుకు అవన్నీ ఎందుకులే, నువ్వు ఆ తులసిరెడ్డిని వేసేసాయి, నేను సగం నీకెందుకు, నీకు ఇస్తాను, నేను చూసుకుంటా కదా, నేను మిగిలినవన్నీ నేను చూసుకుంటా అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండి జగన్మోహన్ రెడ్డిని పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 4 పూటలా సమర్థిస్తున్న సతీష్ రెడ్డి చెప్పిన వీడియో బయటపడ్డది. అంటే
రాజశేఖర రెడ్డి పరిస్థితి ఏంటి? రాజశేఖర రెడ్డి ఆ తర్వాత రాజారెడ్డి ఎట్లా వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా వేటాడి చంపారని పేర్ల పార్సాది రెడ్డి వచ్చి చెప్తూనే ఉన్నాడు కదా. ఎట్లా చంపారు, ఎట్లా ఎంతమందిని వేసేసారో, ఎంతమందిని అసలు మొత్తం రాజారెడ్డి ఆయన పేర్ల పార్సాది రెడ్డి చెప్పిన విషయం ఏంటంటే, మనం బతికుండాలి అంటే ఇతన్ని లేపేయాలి. ఎవరిని? ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాతని. ఎందుకు అంటే మనం అప్పటికి 75 ఏళ్ళు, 75 సంవత్సరాల వయసులో కూడా మర్డర్లు చేసుకుంటూ బతికాడు ఈ రాజారెడ్డి. 75 ఏళ్ళకి అంటే ఇంకా రేపు ఏళ్ళున్నా చచ్చిపోతాడు కదా. అయినా సరే రాజకీయం మర్డర్ చెయ్యి, వాడిని చంపు, వీడిని చంపు, వాడిని చంపు, వీడిని చంపు, ఫ్యాక్షను. సార్ ఇక్కడ ఇంకొక ఇప్పుడు అంటే చెప్తున్నా, అంతమందిని చంపుకుంటూ తిరుగుతూ ఉంటే వీళ్ళు ఇతన్ని ఆపకపోతే మనం చచ్చిపోతాము అన్న ఒక నిర్ణయానికి వచ్చి ప్రాణాలకి తెగించి రాజారెడ్డిని వేసేశారు. నరకాసురుణ్ణి సత్యభామ చంపటం తప్ప? సత్యభామ చంపింది మనం దీపావళి చేసుకుంటున్నాం కదా, పండగ చేసుకున్నాం. ఆ రోజు కూడా పండగ చేసుకున్నారు. ఆ రోజు కూడా పండగ చేసుకున్నారు ఈ రాజారెడ్డిని వేసేసిన రోజున. అంటే ఎంత నరరూప రాక్షసుడు ఈ రాజారెడ్డి అనేది. ఈ రోజున మొత్తం అందరూ అన్ని వీడియోలు నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తున్నది. టెక్నాలజీ పెరిగింది ఎందుకు అంటే వీళ్ళ నేరాలు బయట పెట్టడానికి అన్నట్టుగా ఉంది. లేకపోతే అవన్నీ వచ్చేవి కాదు, బయటకు వచ్చేవి కాదు. అంటే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి ఆయనకు సంబంధించి పరిపాలన జరుగుతున్న టైంలో కూడా వాస్తవానికి అటు రాజారెడ్డి లేదా ఇటు జగన్మోహన్ రెడ్డి వీరిద్దరే క్రూరులు, రాజశేఖర్ రెడ్డి అంత పెద్ద ఏం కాదు అన్నట్టు ఉండేది. కానీ రాజశేఖర్ రెడ్డి తను పదవిలో ఉండగా వెనక నుంచి తండ్రిని వాడుకొని ఇవన్నీ చేయించాడని చెప్పి పరిస్థితి. నేను అదే చెప్తున్నా, తులసిరెడ్డి అనే వ్యక్తి ఫ్రాక్షన్ రాజకీయాలకు పోడు, అసలు ఎక్కడ చరిత్ర లేదు, సౌమ్యుడైన. అవును, అటువంటి తులసిరెడ్డిని వేసేసేయని సతీష్ రెడ్డికి చెప్పాడంటే, సతీష్ రెడ్డి వీడియో ఆ రోజు చెప్పిన వీడియో ఈరోజు బయటపడ్డది అంటే ఎంత దుర్మార్గులు వీళ్ళందరూ, ఎంత దుర్మార్గులు. వీళ్ళందరూ ఏం చేస్తారండి, జగన్మోహన్ రెడ్డి గురించి కూడా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో, అతను 2 కుర్రాళ్ళని ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి అడ్డొస్తున్నారని చెప్పి 2 కుర్రాళ్ళని తీసుకొచ్చి పిలిచి నమ్మబలికి పిలిచి వాళ్ళకి కూల్ డ్రింకులో మొత్తమంది ఇచ్చి గొంతు కోసి చంపేశారు. జగన్మోహన్ రెడ్డి లేదు నేను ఢిల్లీ వెళ్తున్నాను, ఢిల్లీ వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరిని చంపేయండి అని చెప్పి వెళ్ళాడు అని చెప్పి బీటెక్ రవి క్లియర్ కట్గా చెప్పాడు. వాళ్ళిద్దరి మర్డరు, 2 పిల్లలు, వాళ్ళు అడ్డం వస్తున్నారు ఇతని రాజకీయానికి. అంటే తాత ఎట్లా చేశాడో తండ్రి ఎంత చేశాడు, మనవడు అంత చేశాడు. మొత్తం ఈ చరిత్ర తీస్తే మర్డర్లు కొయ్యటం, గొంతు కోయటం, అవతల పడేయటం, అంత దారుణమైన చరిత్రని, ఈ చరిత్రని మనం చెప్పుకునేలాగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. లేకపోతే చాలామంది మర్చిపోయారు, తెలియదు సార్, ఎవరికి తెలియదు. చాలామంది ఇంత ఇప్పుడు ఎరకల మహేష్, ఆంజనేయులు వీళ్ళ ఈ కుర్రాళ్ళు ఇద్దరిని చంపేసిన విషయం ఎట్లా తెలుస్తుంది? జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అదంతా జరిగిందన్న విషయం ఎవరికి తెలుస్తుంది? పరిటాల రవి మర్డర్ ఎట్లా జరిగిందో ఎట్లా తెలుస్తుంది బయటికి? అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. బయటకు వస్తూ ఉన్న ఇదంతా కూడా ఎందుకు బయటకు వచ్చింది అంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళ తాత ఏదో స్వాతంత్ర సమర యోధుల్లాగా, మీకు 77 ఎమర్జెన్సీ టైంలో వైఎస్ రాజారెడ్డి అంటే వీళ్ళ తాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాతని అరెస్ట్ చేశారు పోలీసులు, జైల్లో పడేశారు. ఎందుకో తెలుసా? ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినందుకు కాదు, లేదు స్వాతంత్ర సమర యోధుడని కాదు,
మీసా చట్టం కింద అరెస్ట్ చేశారు. అప్పట్లో మీసా చట్టం అనేది ఉండేది. అదేంటి అంటే మొత్తం ఎవడన్నా ఈ మర్డర్లు చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు క్రిమినల్స్, నేరస్తులు, మొత్తం భారీ ఎత్తున నేరాలు చేసే వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏదన్నా సమాజంలో ఏదన్నా అలికిడి జరగంగానే వాళ్ళని తీసుకెళ్ళేసేవాళ్ళు. మీసా చట్టం కింద అరెస్ట్ చేస్తే ఆడు బెయిల్కి అప్లై చేసుకోవడానికి కూడా ఉండదు. అది అటువంటి చట్టం అన్నమాట. ఎందుకంటే వీడు బయటకు వస్తే మళ్ళీ మర్డర్లు చేస్తాడని. సమాజాన్ని ఈ శాంతి భద్రతలు కాపాడటానికి అప్పట్లో మీసా చట్టం ప్రయోగించేవాళ్ళు. అటువంటి భయంకరమైన మీసా చట్టం కింద అరెస్ట్ అయిన మహానుభావుడు ఈ వైఎస్ రాజారెడ్డి. అంత మహానుభావుడు. అటువంటి మీసా చట్టం కింద అరెస్ట్ అయిన ఈ రాజారెడ్డిని మా తాతను చంపిన వాడిని నేను వదిలేశాను. ఏం వదిలేసావు? ఏం వదిలే? నువ్వు మీ తాత ఎంతమందిని చంపాడు, మీ నాన్న ఎంతమందిని చంపాడు, మీ బాబాయ్ ఎంతమందిని చంపాడు, నువ్వు ఎంతమందిని వేసేసావు? ఇటువంటి అంటే ఈ చర్చ తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి. ఈ చర్చని తీసుకొచ్చి పాత విషయాలను అన్నీ తవ్వి ఈ రోజున అన్ని మర్డర్ కేసులన్నీ ఇంకా ఇప్పుడు ఇందాక ఎవరో చెప్తూ ఉన్నారు, మొత్తం పులివెందుల్లో ఈ రాజారెడ్డి, వివేకానంద రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఈ నలుగురు చేసిన మర్డర్ల బాధితులందరూ కూడా వాళ్ళు బయటకు వస్తున్నారు. మొత్తం బయటికి రాబోతూ ఉన్నారు. మా తండ్రిని చంపారు, మా తాతని చంపారు అని మొత్తం అందరూ బయటకు వస్తున్నారు. అందరూ ఎగబడతారు ఈ జగన్మోహన్ రెడ్డి మీద. ఇతనే కదా చెబుతున్నది మా తాత చాలా మంచోడు, మా తాతని చంపారు అంటున్నాడు కదా. వీళ్ళ తాత ఎంతమందిని చంపాడు అందరూ బయటకు వస్తున్నారు ఇప్పుడు. ఇటువంటి దారుణమైన కుటుంబం ఈ కుటుంబం, వైఎస్ కుటుంబం అనేది ఈ రోజున అందరికీ అర్థమైపోయింది. బీటెక్ రవి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఈ రోజున అవినాష్ రెడ్డి, ఈయన తమ్ముడు, జగన్మోహన్ రెడ్డి తమ్ముడు వచ్చి బీటెక్ రవిని చంపుతానని చెప్తున్నాడు. బీటెక్ రవి నువ్వు ఎట బతుకుతావో చూస్తా అంటున్నాడు. ఎంతకాలం మీ పైశాచికత్వం ఎంతకాలం కొనసాగాలి? బీటెక్ రవి వచ్చి మొత్తం అంతా గెలిపించుకున్నాడు. అక్కడ లింగాల మండలం మొత్తం అంతా కబ్జా పెట్టి కూర్చున్నాడు. మీకు రేపు పొద్దున చెప్తున్నా కదా, ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పనితోటి మొత్తం వాళ్ళ తాత గురించి, తండ్రి గురించి, వాళ్ళ బాబాయ్ గురించి, అతని గురించి మొత్తం చర్చ జరిగి ఈ రోజున పులివెందుల నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు. మొత్తం ఈ కుటుంబం బాధితులందరూ కూడా ఏకతాటి మీదకు వస్తున్నారు. ఈ రోజున బీటెక్ రవిని సపోర్ట్ చేయబోతూ ఉన్నారు. అవినాష్ రెడ్డి, నువ్వు ఇంకెంతకాలం బెదిరిస్తావు? జన్జీ వచ్చింది. ఇంకా నీ బెదిరింపులకి లొంగేవాడెవడు ఉండేవాడు ఇక్కడ. ఇది పరిస్థితి, వాస్తవ పరిస్థితి గ్రహించకుండా ఇంకా పెట్టరేగిపోతూ ఉన్నారు ఈ అన్నదమ్ములు ఇద్దరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.